భరత్, నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన తీరును మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏందో మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు. అట్లాగే ఓటు బ్యాంక్ కూడా 37% నుంచి 17% పడిపోయిన పరిస్థితి. సో ఎవరు ఊహించలేదు బీఆర్ఎస్ ఇంత వేగంగా రీబౌన్స్ అవుతుంది, అంటే ఇంత వేగంగా పడి లేచిన కిరీటంలా లేస్తుందని. అంటే ఇప్పుడు ఏ ఎన్నికలు జరగలేదు, అది వేరే సంగతి, ఎన్నికలు జరగలేదు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెంటిమెంట్ ఒక దైతే వచ్చింది. ఏంటంటే కేసీఆర్ పరిపాలన బాగానే ఉండే, ఆయనే ఉంటే బాగుండు అన్న సిచ్యువేషన్ సెంటిమెంట్ అయితే మనకు కనబడింది. అంటే కేసీఆర్ నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాలేదు. 1-2 సార్లు ఫామ్ హౌస్ లో కార్యకర్తలతో, వాళ్ళతో, జహీరాబాద్ నేతలతో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడారు తప్ప డైరెక్ట్ గా ప్రజల ముందుకు వచ్చింది లేదు ఈ సంవత్సర కాలంలో. పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు కూడా మీడియా ముందుకు, బహిరంగ సభల్లో, వాటి గుట్లో రాలేదు. పార్లమెంట్ కు ముందు నల్గొండలో కృష్ణా జలాల గురించి ఒక మీటింగ్ ఆయన పెట్టారు, కృష్ణా జలాలకు సంబంధించి అన్యాయం జరుగుతుందని చెప్పి. సో దాని తర్వాత ఇదే అతిపెద్ద చాలా జనం కనిపిస్తుంది, చాలా జనం వచ్చారంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబీ పార్టీ అనుకున్నట్లుగానే సక్సెస్, అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ సక్సెస్ అయిందని మనం చెప్పాల్సి ఉంటుంది. మొరాల్ ఆఫ్ ది క్యాడర్. ఎందుకంటే నేను క్యాడర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే 37% పార్లమెంట్లో వచ్చి, అసెంబ్లీలో వచ్చి పార్లమెంట్కి వచ్చేసరికి 17%, అంటే 20% ఒక 6 నెలల్లో పడిపోవడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీకైనా జరుగుతుంది. అది బీఆర్ఎస్ విషయంలో కూడా జరిగింది. సో ఆ జరిగిన తర్వాత ఎట్లా ఉంటుంది? సో ఒక విధంగా చెప్పొచ్చు, బీఆర్ఎస్ లో క్రియాశీలకంగా ఉన్న ప్రతి కార్యకర్త కూడా నిన్న ఎలకతుర్తిలో జరిగిన సమావేశానికి అటెండ్ అయ్యారు. సో అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్న సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వాళ్ళనే కాకుండా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు 10 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా 7-8 లక్షల మంది అయితే ఈజీగా వచ్చారు. సభా ప్రాంగణం చాలా పెద్దది, ఎందుకంటే 1200 ఎకరాలు, 1200 ఎకరాల ప్రాంగణం. ఇప్పుడు మామూలుగా మీరు వరంగల్ నగరంలో సభ పెట్టుంటే దానిలో 2-3 లక్షల కంటే ఎక్కువ పట్టుండే వాళ్ళు కాదు అక్కడున్న గ్రౌండ్స్ లో కాదు. సో సభా ప్రాంగణాన్ని చాలా పెద్దది సెలెక్ట్ చేసుకున్నారు. మొదలు హరీష్ రావు ఏదైతే సెలెక్ట్ చేశారో హైదరాబాద్, వరంగల్ సిటీలో, అది కాకుండా మళ్ళీ మార్చి కొంత తీసుకొని కూడా వీళ్ళ దగ్గర రైతుల దగ్గర నుంచి కూడా తీసుకొని దానికోసం పూర్తిగా ఎక్సైజ్ చేసిన సందర్భం ఉంది. సో అట్లాగే మనం ఆ జనసందోహం కూడా చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే కేసీఆర్ సంవత్సరం తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు, సంవత్సరం తర్వాత వస్తున్నారు అనడంతో చాలా పెద్ద హైప్ నెలకొంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టి, తెలంగాణ ఇంటి పార్టీ పెట్టి 20 సంవత్సరాలు అయిందన్న సెంటిమెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యి జనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంది కరీంనగర్, వరంగల్, ఖమ్మం, అంటే వరంగల్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, కరీంనగర్, ఈ ఎలకతుర్తికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ ఇటువంటి ప్లేసెస్ లో కూడా ఎక్కువ మంది గ్యాదర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఏదైతే జన సమీకరణ గాని ఇవి గాని చేశారో అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అంటే సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు గతంలో కేసీఆర్ ని మరిపించింది అనుకోవచ్చు. అంటే సామెతలు అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు కేసీఆర్ నుంచి. ఆబ్వియస్లీ కేసీఆర్ గతంలో ఉద్యమ సమయాల్లో, లేకపోతే మన కరోనా సమయంలో కేసీఆర్ స్పీచ్ చూడాలని టీవీలలో లక్షల మంది వెయిట్ చేస్తుండే. నిన్న కూడా అన్ని టీవీ ఛానల్స్ కూడా అదే విధంగా, అంటే సభలో ఉన్న వాళ్ళ కంటే సభలో ఉన్నవాళ్ళు, సభలో లేని వాళ్ళు కూడా బయట వాళ్ళు ఎదురు చూస్తారు కేసీఆర్ ఏం మాట్లాడతారు. చాలా పెద్ద వ్యూవర్షిప్ టీవీలకు కూడా వచ్చింది. దాన్ని బట్టి చూస్తే కేసీఆర్ ఏం మాట్లాడతాడనంటే అధికార పక్షంలో, ప్రతిపక్షంలో, న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులు అందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి. స్పీచ్కి సంబంధించి ఇంకొంచెం అంటే సామెతలు బాగానే వేశారైనా, పార్టీ శ్రేణులు అనుకున్నట్లుగానే మాట్లాడారు, గంట సేపు మాట్లాడారు. అయితే ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రస్తావన అసలు తీసుకురాలేదు. రేవంత్ రెడ్డి పేరెత్తారు కానీ
రేవంత్ రెడ్డి పేరెత్తలేదు. విమర్శించారు. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ కొన్నిసార్లు కొద్దిమందిని తాను మాట్లాడితే అవతల వ్యక్తి పెద్దవాళ్ళు అవుతారని అనుకుంటారు. మన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంత కాలం కూడా బండి సంజయ్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కిషన్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడారు. సో ఆయన ఏంటంటే బట్టి విక్రమార్క గురించి 1-2 సందర్భాల్లో డిప్యూటీ సీఎం లేదా కాంట్రాక్టర్లు కమిషన్లు అన్నారు తప్ప రేవంత్ రెడ్డి పేరే ఎక్కడ కూడా ప్రసన్నంగా రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రి చాలా లైట్ గా తీసుకున్నట్టు అనిపించి అది కూడా స్ట్రాటజీ. కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వెనుక కూడా స్ట్రాటజీ మనకు కనిపించింది. ఆయన గురించి మాట్లాడితే ఆయన, ఎందుకంటే కేసీఆర్ ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు హైప్ అవుతారన్న ఉద్దేశంతో ఆ విధంగా ఆయన పేరెత్తకపోవడం కనిపించింది. ఓవరాల్ గా జన సమీకరణ విషయంలో అయితే మనకు సక్సెస్ అయినట్టు కనబడుతుంది. తర్వాత పార్టీ శ్రేణులకు సంబంధించి యాక్టివేట్ అయ్యాయి మరొకసారి. అసలు ఏంటి పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉందా లేదా బీఆర్ఎస్ కని, ఎందుకంటే అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు అంత ఓటు డౌన్ అవడం తోటి సంస్థాగత నిర్మాణం కరెక్ట్ లేదు. తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ అన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో ఓన్లీ తెలంగాణ వాదులు ఉండేవాళ్ళు, కానీ ఆ తర్వాత అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అన్ని పార్టీల నుంచి చేర్చుకున్నారు. అందరూ బీఆర్ఎస్ లోకి వచ్చేసారు. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, అన్ని పార్టీలు, సిపిఐ నుంచి కూడా వచ్చిన సందర్భం ఉంది. సో వీళ్ళు ఏ విధంగా కమిటెడ్ గా ఉంటారు ఈ పార్టీకి అంటూ? తెలంగాణ వాదం అన్నది అప్పుడు ఒక ఐడియాలజీ, ఇప్పుడేం ఐడియాలజీ ఉంది, ఏం కలుపుతుంది, ఇవన్నీ. నిన్నటి సభతో కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారనుకోవచ్చు. కేసీఆర్ మళ్ళీ 6 నెలలు సంవత్సరం వరకు మళ్ళీ రారు, అదే ఆయన స్టైల్. నిన్న ఆయన ఎక్కడ చెప్పలేదు నేను ప్రజా ఉద్యమాలు నిర్మిస్తా చేస్తా అని చెప్పి. ఆయన ఏంటంటే ఇక 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 1.5 year అయింది ప్రభుత్వానికి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సో లాస్ట్ 1 year లో యాక్టివేట్ అవుతారు. అప్పటి వరకు కూడా 3 నెలలు 6 నెలలకు ఒకసారి సమయం సందర్భం వచ్చినప్పుడు వస్తారు తప్ప, అంటే కేసీఆర్ ఏంది, నేను మాట్లాడితే ఈ లక్షల మంది సమక్షంలో మాట్లాడాలి, 1000 మంది సమక్షంలో మాట్లాడాలి అని అనుకుంటారు. రెగ్యులర్ గా రోజు మాట్లాడి రోజు బయటకు వచ్చే వ్యక్తి ఆయన కాదు. సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఆయన అసెంబ్లీకి రారు. అసెంబ్లీ వస్తే గనక గవర్నర్ స్పీచ్ సమయంలోనో లేదా బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనో సంవత్సరంకో 6 నెలలకు ఒకసారి వస్తారు. అసెంబ్లీకి రారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ల ద్వారానే ఆయన చేయాలి. అసెంబ్లీకి రావడం లేదనే తనపై వస్తున్న విమర్శలకు కేసీఆర్ నిన్నటి సభతో స్పష్టత ఇచ్చారనుకోవచ్చు. అంతే, క్లారిటీగా చెప్పారు కదా, అసెంబ్లీకి రాకపోవడం, వస్తే మాత్రం ఏముంది నీదా, మా పిల్లల ప్రశ్నలకే జవాబు చెప్పలేకపోతున్నావు, ఇంకా నీకేం చెప్పాలని చెప్పి. సో ఇదే విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు.